హలో వెల్కమ్ మినీ విలాగ్. నేను వెళ్తున్నా మెకానిక్ షెడ్కి. ఎందుకంటే ఇంతకుముందు నేనైతే బండి నడిపించాను, యారిస్ బండి. దాని యొక్క ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి మా కఫీల్ వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఇప్పుడు నడిపిస్తున్నాడు ఆ బండి. అందుకే చెడిపోయింది. దాని యొక్క బ్రేక్ లైనర్లు, క్లచ్ ప్లేట్లు అయితే చెడిపోయాయి. ఇప్పుడు అవి మార్పించుకొని రావాలి. రిజల్ట్స్ ఉన్నాయా అండి? ఇప్పుడు నేనైతే వర్క్ షాప్ కాడికి వచ్చాను. చూడండి, ఇది నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఈ వర్క్ షాప్. చూద్దాం మరి ఎలా పని నడిపిస్తాను బ్రదర్ ఇక్కడ మెకానిక్. నేనైతే చెప్పేసి వచ్చి ప్రాబ్లం ఏమున్నదో చెక్ చేయమని చెప్పాను. ఇప్పుడైతే తను అయితే చెక్ చేస్తున్నాడు బండి ప్రాబ్లం ఏమున్నది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బండి మొత్తం చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా కానీ చేయాలండి. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎక్సిలేటర్ పెంచినప్పుడు, ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పుడు చాలా సౌండ్ వస్తుంది. 2 రోజుల క్రితం నేను ఈ బండి తీసుకొచ్చి చెక్ చేయించాను. ఈ పాకిస్తానీ బ్రదర్ మొత్తం చెక్ చేసి నాకైతే చెప్పడం జరిగింది. నేను నడిపినప్పుడు బండిలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండే, కానీ ఇప్పుడు 20 రోజులు అవుతుంది అబ్బాయికి ఇవ్వడం అయితే జరిగింది ఈ బండి. ఎందుకంటే చాలా స్పీడ్ నడిపిస్తారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం రావడం అయితే జరిగింది. చూడండి, ఇది క్లచ్ ప్లేట్ మరియు బ్రేక్ లైనర్లు రెండింటికి కలుపుకొని మొత్తం 4 టైర్లకు కలుపుకొని 170 రూపాయల బిల్ వచ్చేసిందండి. ఇది కాకుండా మన ఒక గ్యాస్కెట్ కూడా తీసుకొచ్చిన, ఆయిల్ లీకేజ్ అవుతుంది. అది మీకు తర్వాత ఈ వీడియోలో చూపిస్తాను. అది ఒక 30 రూపాయలు అయింది దాన్ని కూడా. చూడండి మెకానిక్ బ్రదర్ ఎంత కేర్ఫుల్ గా అండ్ సెట్టింగ్ అయితే చేస్తున్నాడు ఆ బ్రేక్ లైనర్లు. ఎందుకంటే ఏ మాత్రం ప్రాబ్లం కాకుండా సెట్ చేయాలి. మన బండికి సెట్టింగ్ చేయడం అయితే అయిపోయింది. టైర్లు ఎక్కించిన తర్వాత చూడండి, మనం అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కి టైల్ చేంజ్ ఎక్కడి నుంచి అయితే లీకేజ్ ఉందో ఆ లీకేజ్ కూడా దాన్ని కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఈ కుర్చీలో ఏదైతే సౌండ్ వస్తుంది ఇప్పుడు దీనికి అడ్జస్టబుల్ చేస్తున్నాడు. మనం తీసుకొచ్చిన బండిలో ప్రాబ్లం ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బయలుదేరా రూమ్ కు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.